ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 4 దశలో భాగంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంటు నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. 4,14,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 46,389 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఏపీ వ్యాప్తంగా 28 చోట్ల మోడల్ పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు వివిధ పార్టీల తరపున 2,387 మంది అభ్యర్థులు, 25 పార్లమెంటు స్థానాలకు 454 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఏపీలో ప్రశాంతంగా ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పోలింగ్ ముగిసే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 83% తగ్గకుండా పోలింగ్ నమోదుకు ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. భారీగా డూప్లికేట్ ఓట్లను కూడా తొలగించారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. అటు పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను నిషేధించారు. మొత్తం 6 నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసీ ఎలాంటి జాగ్రత్తలు చేపట్టింది, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రేపు ఉదయం 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినటువంటి ఎన్నికల సంఘం అక్కడ అదనపు పోలీసు బలగాలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆ పోలీసు బలగాలన్నీ కూడా తమ ప్రాంతానికి చేరుకొని మార్చి ఫాస్ట్ కూడా నిర్వహించిన పరిస్థితుంది. అట్లాగే గతంలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి బైండ్ ఓవర్ కేసులను కూడా ఇప్పటికే నమోదు చేసిన పరిస్థితుంది. వారి ప్రతి కదలిక మీద కూడా పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన పరిస్థితుంది. మొత్తంగా చూస్తే గతంలో దాదాపు 79% మాత్రమే పోలింగ్ నమోదైతే దాన్ని ఈసారి 83% పెంచేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఇప్పటికే చనిపోయిన వారి ఓట్లను తొలగించడంతో పాటు డూప్లికేట్ ఓట్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించారు. వారికి అది కాకుండా అదనంగా ఈసారి దాదాపు 10,30,000 మంది కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్న నేపథ్యంలో ఈసారి 83% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇక ఎప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అధికారులందరూ కూడా తమకు కేటాయించినటువంటి సెంటర్లకు ఈరోజు సాయంత్రానికి ఈవీఎంలను వీవీప్యాట్లను తీసుకొని చేరుకోబోతున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ముందుగానే దాదాపు గంటన్నర ముందుగా మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఈవీఎంలు అట్లాగే వీవీప్యాట్లు అన్ని కూడా సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఖచ్చితంగా 7 గంటలకు ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు సాయంత్రం 6 గంటల వరకు అంటే దాదాపు 11 గంటల పాటు ఎన్నికలు జరగబోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం 169 నియోజకవర్గాల్లోనే జరుగుతుంది. మరొక 3 నియోజకవర్గాల్లోకి వచ్చి 4 గంటలకే ఎన్నికలు ముగిపోతున్నాయి. మరొక 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగబోతుంది. అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, ఏఎస్సీ ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాల్లో ఈ విధంగా 4-5 గంటల వరకు ముగించే పరిస్థితుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించే విధంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ఇక సమస్యాత్మకంగా ఉన్నటువంటి కేంద్రాల్లో పూర్తిగా వెబ్కాస్టింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రతి కదలికను అట్లాగే గతంలో చోటు చేసుకున్నటువంటి హింసాత్మక చర్యలు నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి ప్రతి అంశాన్ని రికార్డింగ్ చేయబోతున్న పరిస్థితుంది. ఇందుకోసం మొత్తం పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 74% కేంద్రాల్లో ఈసారి వెబ్కాస్టింగ్ కూడా నిర్వహించబోతున్నారు. ఏదేమైనా మొత్తంగా పోలింగ్ పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగాలి, అట్లాగే పోలింగ్ శాతాన్ని కూడా పెంచే విధంగా ఎన్నికల సంఘం ఈసారి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంది. అరుణ, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.